అమృత శిల్పం 5వ భాగం. 4వ భాగంలో ప్రమీల పండంటి పాపకు జన్మనిస్తుంది. ప్రమీలను భర్త హింసిస్తే నాగేంద్ర కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కథ కొనసాగుతుంది. ప్రమీల హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసిన మంచం మీద అలాగే ఉంది. గాయం పూర్తిగా తగ్గిపోవడానికి నెల 15 రోజులు పట్టింది. గుండెల మీద 2 ఏళ్ల వెడల్పులో పెద్ద చాకు గాయంలా నునుపుగా తేలింది. సురేంద్రనాథ్ గారు ఆ ఇంటికి రాలేదు. ఆయన వెళ్ళి 2 నెలలవుతోంది. నాగేంద్ర ఆమెకు కావలసిన భోజనం వేళ్లకు పెట్టిస్తున్నాడు. ఎందుకైనా మంచిది అని గదిలోనే ఉండమంటున్నాడు. ప్రమీల ఆ రోజు స్నానం చేసి బట్టలు మార్చుకొని పుస్తకం చదువుతూ అలా నిద్రపోయింది. టైం రాత్రి 8 అయింది. ఆమెకు మెలకువ రాలేదు. ఏదో కల ఆమె ఒళ్ళంతా వెచ్చగా హాయిగా అనిపిస్తోంది. ఎవరో యువకుడు చాలా బలంగా చెయ్యెత్తు మనిషి తన పక్కన పడుకుని ఆమెను గుండెల మీదికి లాక్కున్నాడు. చెంపలు, పెదవులు, మెడ, ఒళ్ళంతా ముద్దులతో నింపేయసాగాడు. ఏదో పులకింత, ఎన్నడూ అనుభవించని ఆనందంతో మైమరిచిపోయింది. ప్రమీ అంటూ పిలిచాడు. అంది మత్తుగా. ప్రమీ, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేను నేను అంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. ప్రమీల కళ్ళు తెరిచి చూసింది. కల కాదు, నాగేంద్ర చేతుల్లో ఉంది తను. అంతే, మత్తు ఒక్కసారి వదిలిపోయింది. అతన్ని విదిలించుకోవడానికి చూసింది. నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు అంటూ తడబడింది. మరేమిటి? నేను పెళ్ళి అయిన దాన్ని, ఒక మనిషికే నేను అంకితమైపోయిన దాన్ని, పరాయి మగవాడితో తప్పు అంది అతనికి దూరంగా జరుగుతూ. అతను వదిలిపెట్టలేదు. నువ్వుత్త పిచ్చిదానివి అంటూ ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. ఆమె అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను విడిచిపెట్టలేదు. సురేంద్రనాథ్ గారికి వయసు అయిపోయింది. ఆయనకు భార్యగా దాంపత్య జీవితం యాంత్రికంగా గడిపింది. బాబుకి తల్లయింది కానీ నిజమైన సుఖం, సంతోషం ఆయనతో గడిపినప్పుడు కలగలేదు. ఆమె అందాన్ని, యవ్వనాన్ని అతను జుర్రుకుంటూ, నాగేంద్ర ఆనందాన్ని, సుఖాన్ని అనుభవిస్తూ ఆమెను సంతోషంలో ముంచి తేల్చాడు. నిజమైన కన్నెపిల్లగానే ఆమె అతనిలో ఐక్యమైపోయి తృప్తిని, ఆనందాన్ని పొందింది. నాగేంద్ర అంటే ఆమెకి పిచ్చి ప్రేమ కలగసాగింది. అతని తలను ఆమె గుండెలు కదుముకుంది తన్మయత్వంతో. రోజులు గడుస్తున్నాయి. నాగేంద్ర కనిపించకపోతే క్షణం ఆమె మనసు నిలవటం లేదు. ఆమెకు క్షణం దూరంగా ఉండలేకపోతున్నాడతను. రాత్రి పగలు తేడా లేకుండా రోజులు ఆనందంతో తృప్తిగా గడిపేసాగారు. నాగేంద్రే నిజమైన భర్తగా భావించసాగిందామె. అతనే దైవం ఆమెకు. అతనితో ఆమె తన బిడ్డ గురించి చెప్పుకుని ఏడ్చింది. నాగేంద్ర ఆమెకు ధైర్యం చెప్పి గుండెలు కదుముకున్నాడు. నీ బిడ్డని సురేంద్ర గారు విదేశాలకు తీసుకువెళ్ళిపోయారు. మన ఇద్దరం విదేశాలకు వెళ్ళిపోదామా అని అడిగాడు. ఆశగా చూసింది. అలాగే, మన ఇద్దరం వెళ్ళిపోదాం అంది. ముందు బాబు ఏ ఊళ్ళో ఉన్నాడో మెల్లిగా తెలుసుకోవాలి అన్నాడు. ఎలా తెలుసుకుంటావు అంది నిరాశగా. తెలుసుకోవాలి అంటే కాదు, అక్కడికి మనం ఇద్దరం వెళ్ళడానికి డబ్బు కావాలి. డబ్బు కూడబెట్టాలి. ఎంత డబ్బు కావాలి? 50,000 అయినా ఉండాలి. అమ్మో అంది. అవును, ఫారిన్ అంటే మాటలా? మనం వెళ్ళి అక్కడ ఉండాలి. ఉద్యోగం దొరికే వరకు మన చేతిలో డబ్బుండాలి. ఆమె మాట్లాడలేదు. అంత డబ్బు నీకోసం నేను సంపాదించి తీరుతాను అన్నాడు పట్టుదలగా. నాగేంద్ర అంది అతని చేతిని సంతోషంగా పట్టుకుంటూ. అవును ప్రమీ, నీకోసం నేను అంత డబ్బు ఎలాగైనా సంపాదించి నిన్ను నీ బిడ్డ దగ్గరికి చేరుస్తాను అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ. సంతోషంతో అతన్ని అల్లుకుపోయింది. ప్రమీల తన బిడ్డను చేరుకున్నట్టే ఆనందంతో రోజులు గడపసాగింది. నాగేంద్రపై ఇంకా నమ్మకం, ఇష్టం కలగసాగాయి. నాగేంద్రను పెళ్లి చేసుకుని తన బిడ్డకు తల్లిగా నిలబడమని అంటే ఆమెకు రత్న అక్కను తన అన్నమాటలు గుర్తుకొచ్చాయి. ప్రమీల బాధపడింది. రత్న అక్క పరిస్థితి అలా అవబట్టే ప్రభాకరంతో స్నేహం పెంచుకొని తల్లయింది అనుకుంది. ఆ రోజు నాగేంద్ర ప్రమీల దగ్గరికి హడావుడిగా వచ్చి చెప్పాడు. అదృష్టం అంటే మనదే అంటూ. ఏమిటి అంది. నార్త్ ఇండియన్ గొప్ప ఆర్టిస్టు నాకు పరిచయం అయ్యాడు. అయితే అన్నట్టు చూసింది. అతను ఓ అందమైన అమ్మాయి కోసం చూస్తున్నాడు. అద్భుత సౌందర్య రాశి అయి ఉండాలి. మోడలింగ్గా ఉంటే 25,000 ఇస్తాడట. తన బొమ్మలకి ప్రాణం పోసేటంత అందాల రాశి కావాలట. ఆమె వింటోంది. ఆమెకు అతని మాటలు అర్థం కాలేదు. నీ ఫోటో చూపించాను. అతను 25,000 ఇచ్చాడు. ఇదిగో, నువ్వు కొద్దిసేపు అతనికి కావలసిన రీతిలో నిలబడ్డావంటే ఆ 25,000 మనకి దక్కుతాయి. మరో 25,000 సంపాదించావంటే అంటూ చెప్పసాగాడు. వద్దు నాగేంద్ర, నాకిష్టం లేదు అంది. ప్రమీ, అవును, నాకు పరాయి మగవాడి ఎదుట పడడం నాకిష్టం లేదు. నేను నీ సొత్తు. పిచ్చిదానా, నువ్వు నా సొత్తు, నా అనురాగ దేవతవు. కానీ మనకు డబ్బు కావాలి. ఎలా చెప్పు? నీ కోసం, నీ బిడ్డ కోసం నేను కూలి పని చేసైనా సరే డబ్బు సంపాదిస్తాను. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే వద్దు.
ఈ డబ్బు తిరిగిచ్చేస్తాను అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించింది. 25,000 అంటే మాటలు కాదు. ఆ డబ్బు తిరిగిచ్చేస్తే ఎలా అంత డబ్బు సంపాదించటం? ఎంత టైం కావాలి ఆ డబ్బు సంపాదించడానికి? తను ఒప్పుకుంటే మరో 25,000 సంపాదిస్తే చాలు. తన బిడ్డ కోసం ఒప్పుకుని తీరాలి. నాగేంద్ర కూడా తన బిడ్డ గురించే కదా ఆలోచిస్తున్నాడు అనుకుని తన అంగీకారం తెలిపింది. నాగేంద్ర సంతోషంతో వెళ్ళిపోయాడు. నార్త్ ఇండియన్లా ఉన్నాడు, కానీ అతను నార్త్ ఇండియన్ కాదు. ఆర్టిస్ట్లా అన్నీ తీసుకువచ్చి తనకు ప్రత్యేకంగా ఒక గది కావాలి అంటూ హడావిడి చేశాడు. ప్రమీల నిజమని నమ్మింది. అతను 40 సంవత్సరాల లోపే ఉంటాయి. మనిషి చాలా అందంగా ఉన్నాడు. ప్రమీలను గదిలోకి వెళ్ళమన్నాడు నాగేంద్ర. నువ్వు అక్కడే ఉండు అంది. నేను అక్కడ ఉంటే ఏం బాగుంటుంది అంటూ నాగేంద్ర ఆమెను గదిలోకి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రమీలకు ఒకచోట అలా బొమ్మలా నిలబడమని ఏదో బొమ్మ వేస్తున్నట్టు హడావిడి చేశాడు. ఆ తరువాత ఆమె దగ్గరగా వచ్చి ఆమె శరీరం తన సొంతం అన్నట్టు ఆమె చేతులు నడుం పట్టుకొని అటు ఇటు అంటూ చెప్పి ఆమె ఎలా నిలబడితే బాగుంటుందా అన్నట్టు ఆమె శరీరం వైపు పరీక్షగా బట్టలు ఒలిచి చూసినట్టుగా చూడసాగాడు. ప్రమీలకు చాలా ఇబ్బందిగా అనిపించి అతని వైపు చూడలేకపోతోంది. మీరు జాకెట్ తీసి నిలబడండి, చాలా బాగుంటుంది అన్నాడు. ఆమె గతుక్కుమంది. జాకెట్ తీసి పరాయి మగవాడి ఎదురుగా నిలబడటమా? ఆమె ముఖం ఒక్కసారి ఎర్రగా అయిపోయింది. నేను ఆర్టిస్ట్ని, నా దృష్టి చిత్రం మీదే ఉంటుంది. మీరు మరోలా అనుకోకండి ప్లీజ్, నేను మంచి మూడ్లో ఉన్నాను అంటూ చెప్పటంతో ఏం చేయలేని పరిస్థితిలో జాకెట్ తీసి పైట సరిగ్గా వేసుకొని అతని ఎదుట నిలబడింది. ఒక చెయ్యి పైకెత్తి ఎటో చూస్తున్నట్టు నిలబడమని చెప్పాడు. ఆమె అలా నిలబడింది. అలా కాదు ఇలా అంటూ ఆమె వెనక వచ్చి చెప్తూ అతని చేతులు ఆమె శరీరాన్ని తాకి ప్రమీల ఒక్క విదిలించుకుంటూ ఛీ అంటూ కోపంగా అసహ్యంతో తలుపులు తీసుకుని బయటికి పరిగెత్తింది. ఎదురుగా నాగేంద్ర సిగరెట్ కాలుస్తూ నిలబడి ఉన్నాడు. వెళ్ళి అతన్ని చుట్టేసి బోరుమంటూ ఏడ్చి విషయం చెప్పింది. అతను ఆర్టిస్ట్ కాడు, అతనికి కావాల్సింది నా శరీరం. నాగేంద్రకు కోపం వచ్చి వెళ్ళి దూకుడుగా అతని షర్ట్ పట్టుకున్నాడు. అతను నాగేంద్ర షర్టు పట్టి కోపంగా నేను ఆర్టిస్ట్ని, నాకు నచ్చిన అమ్మాయి మోడల్గా ఉండాలి, నాకు నచ్చిన రీతిలో అని చెప్పే కదా 25,000 ఇచ్చాను. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తావా? ఆమెను నాకు నచ్చిన రీతిలో నిలబడమంటావా అంటూ కోపంగా అరిచేసరికి నాగేంద్ర కోపం తగ్గిపోయింది. ప్రమీలను చాటుగా పిలిచి నచ్చజెప్పాడు. వాడు ఆర్టిస్టే, నిన్నేం చెయ్యడు. ఏమైనా కాసేపు ఓపిక పట్టు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే ఎలా చెప్పు? బాబు కోసం కదా డబ్బు కూడబెడుతున్నాం అంటూ చెప్పడంతో ప్రమీల ఏడ్చింది. బాబు కోసం అభిమానం సిగ్గు విడిచి అతని గదిలోకి వెళ్ళింది. అతను తలుపు మూసేసి గడియవేసి అదోలా నవ్వుతూ నా ఎదురుగా నువ్వు నగ్నంగా నిలబడాలంటూ ఆమె చీరపట్టి ఒక్కలాగు లాగేశాడు. ప్రమీల ఎదురు తిరిగేలోగా ఆమెను 2 చేతులతో చుట్టేసి బంధించేశాడు. ఈ రోజు నుండి 3 రోజులు నువ్వు నాతో గడపాలంటూ వికటంగా నవ్వి ఆమెను మంచం మీద పడేసి ఆమెను ఆక్రమించుకున్నాడు. ప్రమీల శవంలా అతనికి తన శరీరం అప్పగించి అదే గదిలో 3 రోజులు 3 పగలు గడిపింది. అతనిలో కోరిక చల్లార్చుకుని తృప్తిగా ఆమె చెంపలు నిమురుతూ ఎప్పుడైనా ఈ ఊరొస్తే నిన్ను కలుస్తానంటూ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రమీల గదిలో ఏడుస్తూ కూర్చుంది. నాగేంద్ర వచ్చి ఆమెను ఓదార్చాడు. వాడింత పనిచేస్తాడనుకోలేదు. ఆర్టిస్ట్ అంటే నమ్మాను. ఏమైనా నీకు ఏ మాలిన్యం అంటదు. నువ్వు నిజంగా ఆణిముత్యానివి. నువ్వు నా దేవతవు, నా గుండెల్లో గుడి కట్టి ఆరాధిస్తున్నానంటూ చెప్పి ఓదార్చి ఆమెను గుండెలు కదుముకుంటూ అన్నాడు. నీకు మంచి వార్త. ఏమిటి? ఆశగా అడిగింది. స్టేట్స్ నుండి 4 రోజుల్లో ఒకతను ఇండియా వస్తున్నాడు. మళ్ళీ ఈ నెలాఖరికి వెళ్ళిపోతాడు. అతను నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఇంట్లో దిగుతున్నాడు. రేపు సాయంత్రం వెళ్ళి నా ఫ్రెండ్తో మాట్లాడి వద్దాం. మనం ఫారెన్ వెళ్తే వచ్చిన అతని ఇంట్లో 4 రోజులు ఉండే ఏర్పాటు చేయిస్తానంటున్నాడు. నిజంగానా అంటూ అతని మాటలు వింటూనే సంతోషపడిపోయింది. అది వరకు పడిన దుఃఖమంతా మర్చిపోయింది. నిజంగానే నా రాణి కన్నుల్లో కాంతి నాకు ఎంత ఇష్టమో అంటూ నవ్వాడు. ప్రమీల సిగ్గుపడి నువ్వెంత చిలిపివాడివి అంటూ అతని గుండెల్లో తలదూర్చేసుకుంది. మర్నాడు సాయంత్రం నాగేంద్ర ఫ్రెండ్ కారు పంపాడు. కారులో ప్రమీల నాగేంద్ర ఇద్దరూ బయలుదేరి వెళ్లారు అతని ఇంటికి. ప్రమీల నేవీ బ్లూ సిల్క్ చీర మీద చెంకీ పూలు కుట్టిన చీర కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకుని ముస్తాబైంది. నాగేంద్ర ఆమెను ఆ చీర కట్టుకోమన్నాడు. నిన్ను చూసి అందరూ ఈర్షపడేటట్లుండాలి అంటూ ఆమె నవ్వి చక్కగా ముస్తాబైంది. ఇద్దరూ వెళ్లారు. అతని ఇల్లు చాలా పెద్దది. అతని ఎదురొచ్చి ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. ఆమె అందం చూసి అతడు చూపులు తిప్పుకోలేకపోయాడు. పాలరాతి బొమ్మల లైట్ల కాంతిలో దగదగా మెరిసిపోతోంది. మేడ మీదకి వెళ్ళి కూర్చుందాం. అతను మేడ మీదకి తీసుకువెళ్ళాడు ఇద్దరిని. ఏం కావాలి అడిగాడు ఇద్దరిని. కూల్ డ్రింక్స్ తెప్పించమన్నాడు నాగేంద్ర.
కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండగా నాగేంద్రకు ఫోన్ వచ్చింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు కంగారు పడుతూ. నేను వచ్చేస్తానంటూ లేచింది. నువ్వు కూర్చో, ఇప్పుడే వచ్చేస్తా, 10 నిమిషాలన్నాడు. మీరు కూర్చోండి, నాగేంద్ర వచ్చేస్తాడు అన్నాడతను ఎంతో మర్యాదగా. అయిష్టంగా ఇబ్బందిగా కూర్చుంది. నాగేంద్ర వెళ్ళిపోయాడు. ప్రమీల తల వంచుకొని నేలవైపు చూస్తూ కూర్చుండిపోయింది బొమ్మలా. ఆమె ఒళ్ళు, చెంపలు, శరీరం తళతళ మిలమిల మెరిసిపోతోంది. ఆమె అందం కళ్లతో జుర్రేస్తున్నట్లుగా చూడసాగాడు. అతనికి 42 సంవత్సరాలుంటాయి. మనిషి అందంగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉన్నాడు. లేచి వెళ్ళి తలుపులు మూసేశాడు. ఆమె కంగారుగా, భయంగా చూసింది. ఏమిటి, తలుపులు ఎందుకేస్తున్నారు అడిగింది. అతను నవ్వుతూ దగ్గరకొచ్చి ఆమెను బలంగా చుట్టేశాడు. ఆమె విడిపించుకోవడానికి చూసింది. అతను వదిలిపెట్టలేదు. నాగేంద్రకు చెప్పకు, నువ్వు నాకు లొంగిపో అంటూ ఆమె గింజుకుంటున్నా లెక్క చేయకుండా పైట చెంగు పట్టి లాగేశాడు. నీ కొడుకు దగ్గరికి చేరుకునేటట్టు చేస్తానంటూ చెప్తూ ఆమెకు ఒకవైపు ఆశ పెడుతూ మరోవైపు బెదిరిస్తూ మంచం మీదకు లాగి ఆమెను గుండెలకు అదుముకుంటూ బలవంతంగా అతని కోరిక తీర్చుకోసాగాడు. ఎదురు తిరిగి అతనితో బలం చాలక చివరికి లొంగిపోయింది. అతని చేతిలో మైనపు బొమ్మలా మారింది. కొద్దిసేపు తర్వాత అతను నవ్వుతూ అన్నాడు, నీ అందచందాలు నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. నీకు డబ్బు ఎప్పుడు అవసరమైనా, ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయి, మనం ఇద్దరం ఇలా కలుసుకుందాం. ఆమె ముఖం తిప్పుకుంది. దుఃఖం ముంచుకొస్తోంది. లేచి తయారవు, నాగేంద్ర వచ్చే టైం అయింది. ప్రమీల లేచి బాత్రూంలోకి వెళ్ళింది. తిరిగి ముస్తాబై కూర్చుంది. అతని వైపు చూడలేదు. అంతలో ఫోన్ వచ్చింది. నాగేంద్ర ఆమెను పిలిచి, నేను రావటం కుదరలేదు, కారు పంపిస్తాను, ఇంటికొచ్చేయి అంటూ ఫోన్ చేశాడు. ఆమె అలాగే అంది. నాగేంద్ర కారు పంపించడంతో బయలుదేరింది. అతను ఆమెని మరోసారి దగ్గరకు లాక్కుని గుండెల కదుముకొని ముద్దు పెట్టుకున్నాడు. వదల్లేక వదులుతూ అన్నాడు, మగవాణ్ణి పిచ్చెత్తించే అందం నీలో ఉంది. మళ్ళీ వస్తావు కదూ, నా ఫ్రెండ్ ఇండియా వచ్చాక మీ ఇంటికి పంపిస్తాను అన్నాడు. ఆమె మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది. ఆ విషయం నాగేంద్రకు చెప్పాలనిపించలేదు. అతనికి చెప్పడానికి స్త్రీగా బిడియపడింది. లోలోన కుమిలి కుళ్ళిపోయింది తన నిస్సహాయ స్థితికి. 2 రోజులు అలా ఉంది. ముభావంగా తన గదిలో నుండి బయటికి రాలేదు. అలా ఉన్నావేమని నాగేంద్ర ఎంత బతిమాలినా విషయం చెప్పలేదు. 2 రోజుల తర్వాత ఫారెన్ నుండి అతను వచ్చాడని తెలిసింది. ఆ మర్నాడు అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అతనికి 35 ఏళ్లుంటాయి. పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు. పొట్టిగా, కొంచెం ఒళ్ళుగా ఉన్నాడు. అతను వాళ్ళిద్దరినీ ఫారెన్ రమ్మని తన దగ్గరే ఉండొచ్చని చెప్తున్నాడు. ప్రమీల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతలోనే నౌకరు వచ్చి నాగేంద్ర కోసం ఎవరో వచ్చారని చెప్తే అతను వెళ్ళాడు. మేడ మీద గదిలో కూర్చున్నారు అతను, ప్రమీల. నాగేంద్ర వెళ్ళిపోవటంతో అతను అదోలా నవ్వాడు. ఆమెకు ఆ నవ్వు చూస్తే అసహ్యం వేసింది. అక్కడి నుండి లేచి వెళ్ళిపోదామనుకుంది, కానీ బాగుండదని ఆలోచించింది. అతను తమకి సాయం చేయబోతున్నాడు. తన చిన్నారి పొన్నారి ముద్దుల బాబుని చేరుకోబోతోంది. తను బాబుని చూడగానే చేతులు చాపి ఎత్తుకుని గుండెల కదుముకొని ఇలా ఆలోచిస్తోంది. అక్కడ అతను ఉన్నాడన్న ధ్యాస లేకుండా అతను లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె గమనించలేదు. ప్రమీల ఒక్కసారి ఉలిక్కి పడింది. అతని చేతుల్లో ఆమె చిక్కుకుపోయింది. ఆమె గింజుకున్నా అతను వదల్లేదు. ఆవురావురమంటున్న మృగంలా అతను ఆకలి తీర్చుకోసాగాడు. ప్రమీల ఎదురు తిరిగే శక్తి లేక అతనికి లొంగిపోయింది. అతను కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఏడ్చే శక్తి కూడా లేనట్టు వెచ్చని కన్నీరు కళ్ళ వెంబడి కారాయి. మౌనంగా అలా పడి ఉంది. భర్త సురేంద్రనాథ్కి అర్పించిన శరీరం ప్రేమతో నాగేంద్ర దక్కించుకున్నాడు. అతనికే అంకితం అనుకున్న ఈ శరీరం అప్పటికే 3 పాలపడింది. నాగేంద్ర వచ్చాడు. వచ్చి రావటంతో ఆమె పరిస్థితి అర్థమైన వాడిలా క్షమించమంటూ అడిగాడు. మగవాడు ఒంటరి స్త్రీని చూడగానే పశువుగా మారతాడని నాకు తెలియలేదు. నన్ను క్షమించు, ఈ తప్పు నాది కాదు అంటూ బాధపడ్డాడు. ప్రమీల మౌనంగా కన్నీరు కార్చింది. నాగేంద్ర గ్లాస్తో ఏదో తీసుకొచ్చాడు. ఏమిటిది అడిగింది. తాగు, బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతావంటూ బలవంతంగా పట్టించాడు. తాగగానే గొంతంతా మండిపోయింది. చేదు విషంలా ఉంది. అబ్బా అంది. అతను గ్లాస్తో తాగాడు. ప్రమీల. ఇద్దరూ పడుకొని నిద్రపోయారు. ఆమెకు ప్రతిరోజు ఓ గ్లాసు పట్టించి తను తాగసాగాడు. తాగని రోజున ప్రమీలకు నిద్ర పట్టేది కాదు. సురేంద్రనాథ్ గారు వచ్చి ఓ పూట ఉండి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రమీల గదిలోనే ఉండిపోయింది భయంగా. ఆయన భార్యతో మాట్లాడలేదు. ప్రమీలకు ఆయన వెళ్ళిపోయాక కానీ ప్రాణం స్థిమితపడలేదు. ఆమె మనసులో ఉండటం లేదు. ఈ జీవితం ఎందుకిలా మారింది? తన బ్రతుకు ఎందుకిలా బలైపోయింది? భగవంతుడా అని మనసులో కుమిలిపోసాగింది. నాగేంద్ర ఆ రోజు సాయంత్రం ఆమెను కారులో షికార్ తీసుకెళ్లాడు. అక్కడి నుండి హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ తన స్నేహితుడున్నాడని చెప్పి అతనికి పరిచయం చేశాడు.
అతను కాక మరొక అతనున్నాడు. ఇద్దరూ చెరకు రూమ్లో ఉన్నారు. నువ్వు ఇక్కడ కూర్చో, పక్క రూమ్లోకి వెళ్ళొస్తానంటూ చెప్పి నాగేంద్ర వెళ్ళాడు. ప్రమీల మౌనం వహించింది. అతను నవ్వుతూ విస్కీ తాగుతావా అని అడిగాడు. ఆమె జవాబివ్వలేదు. విస్కీ సీసా తీసి గ్లాసులో పోసి ఆమెకు ఒకటి ఇచ్చాడు. ఆమె మౌనంగా తీసుకుంది. అతని కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళు కోరికతో ఎర్రబడ్డాయి. ఆమెకు అర్థమైపోయింది. అతను కోరికతో దగ్గరకు లాక్కున్నాడు. ప్రమీల కాదని అడ్డు చెప్పలేదు, విదిలించి కొట్టలేదు. కొంతసేపైన తర్వాత అతడు ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. ప్రమీలకు మంచం మీద నుండి లేవబుద్ధి పుట్టలేదు. కళ్ళు మూతలు పడసాగాయి. కళ్ళు మూసుకుంది. తలుపు తెరుచుకున్న చప్పుడైంది. మంచం దగ్గరగా వచ్చిన అలికిడైంది. అతనే వచ్చాడనుకుంది. కళ్ళు తెరిచి చూడలేదు. అతడు ఆమెను అల్లుకుపోయాడు. అడ్డు చెప్పలేదు. శవంలా పడి ఉంది అతని కోరిక తీరుస్తూ. నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వు నా దగ్గర అలా ఉండిపోవడానికి నీకు నెలకు ఎంత డబ్బు కావాలి అంటున్నాడు. ఉలిక్కి పడింది. అతను కాదు, ఆ కంఠస్వరం వేరు. మీరు మీరు అంది. అతను నవ్వాడు. నేను రామస్వామిని కాను అంటూ లైట్లు వేశాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఈ ఒక్క రాత్రి తను ఇద్దరితో గడిపిందా? కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి. తెల్లవారి 3 గంటలవుతుండగా అతను ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. తెల్లవారుతుండగా నాగేంద్ర వచ్చి ఆమెను తనతో రమ్మన్నాడు ఇంటికి. ఇద్దరూ కారులో ఇంటికి వెళ్లారు. ప్రమీల ఇంటికొచ్చి ఒంటి మీద తెలివి లేకుండా పడుంది. తెల్లవారి 10 గంటలైనా ఆమెకు మెలకువ రాలేదు. నాగేంద్ర ఆమెను లేపి స్నానం చేసి కాఫీ తాగమన్నాడు. అప్పటికి కానీ తెలివి రాలేదు. బద్ధకంగా లేచింది. నాగేంద్ర పనుండి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రమీల లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని కాఫీ తాగి కూర్చుంది. డ్రైవర్ వచ్చి అమ్మా అని పిలిచాడు. ఏమిటి రామన్నా అంది. అతడు అంటే ఆమెకు ఒక విధమైన అభిమానం. అతనే గనక తనని ఆ రోజు హాస్పిటల్లో చేర్పించకపోతే తనేమైపోయేదో. మీకు ఒక విషయం చెప్పాలని అంటూ నసిగాడు మెల్లగా. ఏమిటి చెప్పు రామన్నా. అది కాదమ్మా, మీరేమైనా అనుకుంటారేమో అని అంటూ ఆగాడు. నేనేమీ అనుకోను, చెప్పు అంది. అతను మెల్లగా చెప్పసాగాడు. అమ్మా, మీరేమీ అనుకోకూడదు. రాత్రి మీరే స్థితిలో ఇంటికొచ్చారో తెలుసా? ఆమె కనురెప్పలు క్రిందికి వాలిపోయాయి. అమ్మా, నాగేంద్రను మీరు నమ్ముతున్నారు. అతను పచ్చి మోసగాడు. అతనికి 2 అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. అతను ఉత్త రౌడీగా తిరుగుతుంటే కొద్దిగా స్థిరపడతాడని సురేంద్రబాబు గారి దగ్గర పెట్టారు. అతనికి లేని అలవాటు లేదు. తాగుడు, పేకాట, అమ్మాయిలతో స్నేహాలు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అతను పెళ్లి చేసుకుని భార్యతో ఓ ఇంటివాడై స్థిరపడే మనిషి కాదు. అంతేకాదమ్మా, నీకు చెబితే గుండె పగిలిపోతుంది. శరత్ బాబుతో నీ పెళ్లి జరగకుండా చేసింది ఈ నాగేంద్ర. అయ్యగారి దృష్టిలో నిన్ను పడేసి ఆయన్ని పెళ్లి చేసుకోమని రెచ్చగొట్టింది ఈ నాగేంద్ర. ఈ నాగేంద్ర సలహా మీదే ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నారు. నాగేంద్ర ఎంత చెప్తే అంత సురేంద్రబాబు గారికి మీకు తగువ పెట్టి మిమ్మల్ని ఇద్దరిని విడదీసింది నాగేంద్ర. నిన్ను నిస్సహాయరాల్ని చేసింది ఇతను అంటూ ఆగి అందరినీ పరిచయం చేస్తూ నిన్ను పాడు చేసింది నాగేంద్ర. నీ వలన అతడు డబ్బు సంపాదించుకుని జల్సా చేస్తున్నాడు. నువ్వు అతన్ని నమ్మావు. అతని వలలో పడిపోయావు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించు తల్లి. మోసపోవద్దమ్మా. ఈ నాగేంద్రకు దూరంగా వెళ్ళిపో అన్నాడు రామన్న. అంతా విని ఆమె తల గిర్రును తిరిగిపోయింది. నాగేంద్ర మోసగాడా? నిజమా ఈ రామన్న చెప్పింది? అంతా అనుకుని ఆలోచిస్తుంటే నిజమే అనిపించసాగింది. శరత్ తను హోటల్కి వెళ్ళినప్పుడు పరిచయం, నాగేంద్ర చూపులు గుర్తుకొచ్చాయి. నాగేంద్ర శరత్ పరిచయం పెంచుకోవటం గుర్తొచ్చింది. తనకి ఉద్యోగం ఇప్పించటం, మొదట సురేంద్రనాథ్ గారు మామూలుగా ఉండటం, ఆ తరువాత తన వైపు అదోలా చూడటం, ఆమె బయట జారినప్పుడు ఆయన చూపులు, నాగేంద్ర తనతో సరదాగా చనువుగా మాట్లాడటం గుర్తుకొచ్చాయి. అతను మంచివాడు, కలుపుగోలుతనం అనుకుంది అప్పుడు. శరత్ చెల్లెలికి ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడికి పెళ్లి జరిపించడం, అక్కడ శరత్కి ఉద్యోగం ఇప్పించి అతని చెల్లెలితో పెళ్లి జరిపించడం, అందరూ అక్కడికి మకాం మార్చేయటం గుర్తుకొచ్చింది. తర్వాత ఆర్టిస్ట్ రావటం, ఆ తర్వాత ఎవరింటికో తీసుకువెళ్ళడం, ఎవరో ఇంటికి రావడం, ఆయా సమయాల్లో కావాలని నాగేంద్ర ఆ గదిలో ఉండకపోవడం అంతా గుర్తు తెచ్చుకుంది. ఒళ్ళు తెలియని కోపంతో మండిపడింది. నాగేంద్ర అంటే అసహ్యం వేసింది. ఇన్ని రోజులు అతన్ని నమ్ముతూ వచ్చిందా? అతనికి తన శరీరాన్ని నిండు మనసుతో అర్పించుకుందా అనుకుంటుంటే తనంటే తనకి అసహ్యం కలగసాగింది. నాగేంద్ర ఇంటికి రాగానే 4 మాటలు దులిపి పారేసి ఈ ఇంట్లో నుండి బయటపడాలని నిశ్చయించుకుంది. ఆమె మనసు కుతకుతలాడిపోతోంది. నాగేంద్ర కోసం ఎదురు చూడసాగింది. అతను రాగానే మనసులోనే కసితీరా కక్షదీరా అడిగేసింది. నువ్వింత మోసగాడివనుకోలేదు. డబ్బుకి నన్ను నమ్ముతావనుకోలేదు. నిన్ను మనసారా నమ్మాను, ప్రేమించాను. నీ ప్రేమ నిజమనుకుని మురిసిపోయాను.
నిన్ను మనసులో ఆరాధించాను. చివరకు నన్ను మోసం చేస్తావా? నన్ను బజారు స్త్రీని చేస్తావా? నన్ను నా శరీరాన్ని ఈ రాబందులకి ఆహారం చేస్తావా? ఇదా నీ స్వార్థం? ఇదా నీ కపట ప్రేమ? నువ్వు మనిషివా? నీకు సిగ్గులేదు? అదే నీ అక్క చెల్లెలని అయితే ఇలా బజారు స్త్రీలను చేస్తావా అంటూ గుక్క తిప్పుకోకుండా కేకలు వేసింది. ఆ మాటలన్నీ శాంతంగా విన్నాడు. విని శాంతంగా చిన్నగా నవ్వాడు. అయిందా? ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా అంటూ మళ్ళీ నవ్వి, ఇదంతా నీకోసం చేస్తున్నాను, నన్ను నమ్ము. నిన్ను మొదట ఆ ఉద్దేశంతో అలా తీసుకువెళ్ళలేదు. వాళ్ళు నన్ను మోసం చేసి నిన్ను లోబర్చుకున్నారు. నాకు నిజంగా తెలీదు అన్నాడు. అతను అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోతోంది. అయినా మౌనంగా వినసాగింది. నిన్ను లక్షాధికారిని చేసి నీ బిడ్డ దగ్గరికి నిన్ను చేర్చాలన్నదే నా ఉద్దేశం. అందుకే నీ వెంట ఉంటున్నాను. ఇంత ఆస్తి నీకున్నా, జమీందార్ లాంటి భర్త దొరికినా చివరకు నీకు మిగిలింది అంటూ బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాల నుండి సురేంద్రనాథ్ గారు రాసిన వీలునామా తీసి చూపించాడు. ఆస్తి అంతా 3 వాటాలు. కొడుకు నరేంద్రకు 1 వాటా పావనికి రాశారు. మరి తనకేం రాయలేదా? అలా ఉండిపోయింది. అతను నవ్వి, ఈ ఇల్లు ఆయన అమ్మేశారు. ఒక మార్వాడి కొనుక్కున్నాడు. మనం ఈ ఇల్లు 10 రోజుల్లో ఖాళీ చెయ్యాలి అన్నాడు. నాగేంద్ర విస్తుపోయింది. అందుకే నేను ఈ విధంగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తున్నాను. మార్వాడితో మాట్లాడొస్తున్నాను. ఈ ఇల్లు పోతే మనం ఎక్కడుంటాం? అతను నిన్ను చూశాడు, నిన్ను కోరుకుంటున్నాడు. అతనితో నెల రోజులు గడిపితే ఈ ఇల్లు నీ పేరు రాసిచ్చేస్తానన్నాడు. నువ్వు అతని కోరిక తీర్చకపోతే మనకి నిలవ నీడ ఉండదు. డబ్బు లేక మనం ఎందుకు పనికిరాము, ఏ పని చెయ్యలేం అన్నాడు. ప్రమీల మౌనంగా అలా బొమ్మలా నిలబడిపోయింది. నువ్వేం ఆలోచించుకుంటావో నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే ఆ మార్వాడిని పొమ్మంటానంటూ చెప్పి నాగేంద్ర విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రమీల బుర్ర గిర్రును తిరిగిపోయింది. సురేంద్రనాథ్ గారు చేసిన పనికి బిడ్డను తనని ఒకచోట ఉంచకుండా వేరు చేసి తనకు పైసా లేకుండా చేశారు. డబ్బు లేకపోతే మనిషికి విలువలేది ప్రపంచంలో. ఎవ్వరూ లెక్క చెయ్యరు. తన తండ్రి మాధవరావు గారు డబ్బు సంపాదించలేకనే కదా తమ కుటుంబం ఇలా వీధన పడింది. డబ్బుంటే తల్లి ఈ పెళ్ళిళ్ళు ఎందుకు జరిపిస్తుంది? మంగ భర్త చనిపోయాడు. ఆమె పుట్టింటికి చేరుకుంది. తులసి భర్త మంచం మీద ఉన్నాడు. సంసార సుఖం లేక ముసలి భర్తలతో జీవితాన్ని చావలేక బ్రతకలేక ఎందుకు గడుపుతారు? తను శరత్కి ఎందుకు దూరం అవుతుంది? తన తండ్రి సంపాదనా పరుడై ఉంటే తన జీవితం మరోలా గడిచేది కదా. డబ్బు లేకపోతే తనెందుకు పనికొస్తుంది? నీతి నియమం అన్నీ వదులుకుంటేనే ఈ ప్రపంచంలో బ్రతకగలదు. ఈ శరీరమా ఈరోజు చేస్తే రేపు బూడిదవుతుంది. ఈ శరీరం శాశ్వతమా? మగవాడు కోరేది ఈ శరీరం. మగవాడు డబ్బిచ్చి కొనుక్కునేది శరీరాన్ని కానీ మనసును కాదు. ఏ మగవాడి వలనైతే తను మోసపోయిందో ఆ మగవాళ్లనందరినీ కీలుబొమ్మలు చేసి ఆడించాలి. అందరినీ తన వెంట తిప్పుకోవాలి. తను లక్షలకి లక్షలు సంపాదించాలి. ధన కనకవర్షం తన ఇంట కురవాలి. కొవ్వొత్తి కాలిపోయినా దాని వెలుగు గదంతా విరజిమ్ముతుంది. అలాగే తన శరీరం మలినమైపోయినా తన వాళ్ళందరూ బాగుపడతారు. అక్కల జీవితం, ఒక్కగానొక్క చెల్లెలి జీవితం చక్కదిద్దవచ్చు. తల్లిదండ్రులకి కడుపారా తిండి పెట్టవచ్చు. వాళ్ళని సుఖపడేలా చేయవచ్చు. ఏ డబ్బు లేదని అందరూ బాధపడేవారో ఆ డబ్బు తను సంపాదించాలి. సురేంద్రనాథ్ గారి ఆస్తికి రెట్టింపు గడించాలి. ఎలా? ఈ నాగేంద్రకు దూరమైతే అతన్ని మంచితనంతో కట్టిపడేయాలి. గడుసుగా అతని ద్వారా ఈ ఊళ్ళో ఉన్న లక్షాధికారులందరినీ పట్టాలి. అందరికీ తను లొంగిపోయి అందరినీ తనకు లొంగిపోయేలా చేసుకోవాలి. ఇన్ని రోజులు గడిపిన జీవితం వేరు. అయిష్టంగా అందరి కోరిక తీర్చింది. ఇప్పుడు డబ్బు కోసం కవ్వించి రప్పించి వాళ్ళని గుల్ల చెయ్యాలి. వాళ్ళ చేతికి చిప్పలు వచ్చినా తన ఇల్లు డబ్బుతో నిండిపోవాలి అనుకుంది. ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా నాగేంద్ర గదిలోకి వెళ్ళింది. నాగేంద్ర గదిలో లైట్ ఆర్పి పడుకున్నాడు. దగ్గరగా వెళ్ళి అతని వీపు మీద చెయ్యి వేసింది. నాగేంద్ర అంటూ అతను పలకలేదు. కోపం వచ్చిందా అడిగింది. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిచ్చి మెల్లగా దువ్వుతూ. అతను మాట్లాడలేదు. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలీదా అంటూ అతని మంచంలో చోటు చేసుకుంది. మర్నాడు సాయంత్రం నాగేంద్ర హుషారుగా ఇంటికొస్తూ అన్నాడు. ప్రమీ, అతను వస్తున్నాడు, జాగ్రత్త. అతనికి నీ మీద మోజుండిపోయేలా ప్రవర్తించు. ఏదో ముక్తసరిగా అతని కోరిక తీర్చినట్టు కాదు. కాస్త హుషారుగా ఉండు. ఇంత ఇల్లు నీ పేర పెట్టబోతున్నాడు, తెలిసిందా అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. అతను వచ్చాక నాగేంద్ర వెళ్ళిపోయాడు. అతను తెల్లగా లావుగా ఉన్నాడు. మరీ పెద్ద వయస్సు కాదు. ప్రమీల ముస్తాబైంది. లేత గులాబీ రంగు చీర కట్టుకుంది. అతను ఆమె అందాన్ని చూస్తూ మైమర్చిపోసాగాడు. గదిలో మంచం మీద కూర్చున్నాడు. అతని వద్దకి బాటిల్ తీసుకువెళ్ళి గ్లాసుల్లో పోసి డ్రింక్ ఇచ్చింది.
వెచ్చని డ్రింకు గొంతుకలో పడగానే అతని శరీరం మత్తుగా అనిపించింది. ఉండండి, డ్రెస్ మార్చుకుని వస్తానంటూ కర్టెన్ పక్కకు వెళ్ళింది. కింద నుండి కాళ్ళు కనిపిస్తున్నాయి. అతడు అలాగే చూడసాగాడు. చీర, లంగా అన్నీ ఒక్కొక్కటి కుప్పగా కింద పడిపోయాయి. అతను ఊపిరి బిగబట్టాడు. ప్రమీల నైటీ వేసుకుని వచ్చింది. లోపల నైలాన్ గౌన్ పైన థిన్గా ఉన్న సిల్క్ నైటీ వేసుకుంది. అతనికి ఎదురుగా కూర్చుని ఒక గ్లాస్ తీసుకుంది. కాలు మీద కాలు వేసుకుని మెల్లగా సిప్ చేస్తోంది. అబ్బా, ఉక్క పోస్తుందంటూ చిరునవ్వు నవ్వి పైన ఉన్న నైటీ బటన్స్ విప్పి తీసేసి స్టాండ్ మీదకి గిరాటేసింది. నైలాన్ గౌన్ ఒక్కటే ఆమె ఒంటి మీదుంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది అదోలా నవ్వుతూ. అతను మరి ఆగలేకపోయాడు. ఒళ్ళంతా ఒక్కసారి వేడెక్కిపోయింది. నైలాన్ గౌన్లో నుండి ఆమె అవయవాల సొంపులు అందాలు కనిపిస్తూనే ఉన్నాయి. మంచం మీద నుంచి లేచొచ్చి ఆమెను 2 చేతుల మధ్య లేవనెత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడేశాడు. అతను అలసిపోతున్నా అతన్ని మళ్ళీ మళ్ళీ కవ్వించి రెచ్చగొట్టి గుండెలకు ఆనించుకునేదతన్ని. అతను పూర్తిగా ఆమె మైకంలో పడిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. నాగేంద్ర ఎక్కడ ఐశ్వర్యవంతుడు ఉన్నా ఏదో విధంగా పరిచయం చేసుకొని ప్రమీల దగ్గరికి తీసుకొస్తూనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తుందామె. ప్రమీల తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెళ్ళని ఇంటికి తీసుకొచ్చేసింది. వాళ్ళెవ్వరికీ ఆమె గురించి తెలీదు. సురేంద్రనాథ్ గారు వ్యాపారం పని మీద ఊళ్ళో ఉండటం లేదని అనుకున్నారు. బాబుని ఏదో ఊళ్ళో ఉంచారు, డబ్బున్న వాళ్ళు కదా అనుకున్నారు. ఆ ఇల్లు సురేంద్రనాథ్ గారిదే అని అనుకుంటున్నారు. ఆ ఇల్లు కూతురు దక్కించుకుందని తెలీదు. ప్రమీలను రోజు నాగేంద్ర ఏదో హోటల్కో ఇంటికో తీసుకువెళ్తూనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు. ఏదో పనుంది వెళ్తోంది అనుకునేవారు. తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి వేర్వేరు గదులు, కోరిన బట్టలు, కోరిన తిండి దర్జాగా గడిచిపోతోంది. ప్రమీల వేలకు వేలు డబ్బు సంపాదిస్తూనే ఉంది. అయితే డబ్బు అంతా నాగేంద్ర చేతికి చిక్కనివ్వటం లేదు. అంతా ఆమె చూసుకుంటూ కొంత మాత్రమే అతనికిస్తోంది. నాగేంద్ర జీవితం దర్జాగా గడిచిపోతుంది. ఆ డబ్బుతో అతను జల్సా చేస్తున్నాడు. వేరే స్త్రీలకు డబ్బిస్తూ కోరికలు తీర్చుకుంటున్నాడు. ప్రమీలతో అలా ఉంటూ పెళ్లి చేసుకోలేదు అతను. రోజులు గడుస్తున్నాయి. బొంబాయిలో, హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించింది. బొంబాయిలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ ఆమె కోసం కబురు చేశాడు. నాగేంద్ర చాలా హడావుడి పడిపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ కబురు చేశాడంటే. ప్రమీల ప్రయాణం అవుతుంటే అలా కాదని ఆమెను బ్యూటీ క్లినిక్కి తీసుకువెళ్ళాడు. ప్రమీల రూపం మారిపోయింది. వయస్సుకి బాగా తగ్గిపోయినట్లుగా చిన్నగా కనిపించసాగింది. ఆమె వేషంలో మార్పు వచ్చేసింది. పొడవు జుత్తుని కత్తిరించి బాబ్డ్ హెయిర్ చేసుకుంది. ముఖానికి మేకప్, పెదవులకి లిప్స్టిక్, అలంకరణ అంతా ఉత్తరాది దారలా ఉంది. ఆమె అందం రెట్టింపైంది. నాగేంద్రతో బొంబాయి ఫ్లైట్లో బయలుదేరింది. అక్కడ ప్రొడ్యూసర్తో వారం రోజులు హోటల్లో గడిపింది. బొంబాయిలో పేరున్న నటులు ఆమె కావాలని కోరుకున్నారు. ఒక్క నైట్కి ఎంత డబ్బైనా ఇస్తామని. నాగేంద్ర సరే అని మాట ఇచ్చాడు. ప్రమీల ఆమెను కోరుకున్న వాళ్ళందరినీ కవ్వించి మరీ తృప్తిపరిచింది. ఈ బొంబాయిలోనే నీ అంత అందమైన వాళ్ళు లేరని ఒప్పుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన కొందరు వర్తకులు ఆమెను కోరుకున్నారు. కొన్ని కంపెనీల్లో షేర్లు ఇచ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రమీల అందమైన శరీరం ఆమెకు వేలు లక్షలు సంపాదించి పెడుతోంది. ఆమె చాలా బిజినెస్లు చేయసాగింది. బిజినెస్ వ్యవహారాలన్నీ నాగేంద్ర చూస్తున్నాడు. అటు ఆమె వృత్తి మారటం లేదు. నాగేంద్ర ఇటు సాయంగా ఉన్నాడు. ఒక కంపెనీలో మేనేజర్ ఉద్యోగం ఖాళీగా ఉందని పేపర్లో ప్రకటింపచేసింది ప్రమీల. చాలామంది వచ్చారు ఇంటర్వ్యూకి. వాళ్లలో ఒకతనికి 40 సంవత్సరాలు ఉంటాయి. చాలా మర్యాదస్తుడిలా, మంచివాడిలా అనిపించాడు. అతను MA పాస్ అయ్యాడు. అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం పోయింది. ఈ ఉద్యోగానికి వచ్చాడు. అతని పేరు రాంప్రసాద్. అతనికి పెళ్లి కాలేదని తెలిసి కారణం అడిగింది. చెప్పాడు. తల్లిదండ్రులు లేరు. అన్నదమ్ములని చదివించి ఉద్యోగంలో ప్రవేశపెట్టి అక్క చెల్లెళ్ళకి పెళ్లి చేశాను. నా గురించి నేను ఆలోచించలేదు అని. ప్రమీలకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. అతనికి ఉద్యోగం ఇచ్చి తన మనసులో ఉన్న విషయం చెప్పింది. తన పెద్దక్క మంగ గురించి చెప్పింది. ఏం దాచకుండా పెళ్లి చేశాం అంతే. అతనితో ఆమె సంసార జీవితం గడపలేదు. మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? మీకు ఇంకా జీతం పెద్దది చేసి పెద్ద ఇల్లు కట్టించేస్తాను అని. అందుకు ఒప్పుకున్నాడు అతను. మంగ మొదట ఇష్టపడలేదు. నాకు పెళ్ళేమిటి అని ఏడ్చింది. తల్లి కాంతమ్మ మొదట తెల్లబోయింది. తండ్రి మాట్లాడలేదు. తరువాత ఆలోచించుకుని ప్రమీల చదువుకున్నది, తెలివైంది. అది ఎలా చేస్తే అలాగే మంచిది అనుకున్నారు. మంగ వయసు 32 కంటే ఎక్కువ ఉండదు. ప్రమీల మంగ మాట లెక్క చేయకుండా మంగకు రాంప్రసాద్కి గుళ్ళో పెళ్లి జరిపించేసింది. మంగకు పెళ్లి కావటంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. జీవితం ఆనందంగా, ప్రపంచమంతా అద్భుతంగా కనిపించసాగింది.
మంగ భర్తతో హాయిగా ఉంటుంది. ఆమె వివాహం అయ్యి 6 నెలలవుతోంది. ఆమె తల్లి కాబోతోందన్న వార్త అందరినీ సంతోషపరిచింది. ఆ కంపెనీలోనే పనిచేస్తున్న శంకర్రావు అన్నతను బిఎల్ పాస్ అయ్యాడు. మంచివాడు. అతనికి పెద్ద ఉద్యోగం వేయించి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి శంకర్రావు ఇష్టంతో ప్రభను ఒప్పించి రెండవ అక్కకు వివాహం జరిపించింది. మూడవ అక్క రత్నకి భర్త సుబ్బారావుతో విడాకులు ఇప్పించేసి ప్రభాకరం భార్యతో ఆఖరిసారిగా మాట్లాడించి ఆమె కాపురానికి రాను అన్న తర్వాత ఆమెకు ప్రభాకరానికి విడాకులు ఇప్పించి ప్రభాకరానికి రత్నకు పెళ్లి జరిపించి బిజినెస్ పని మీద మలేషియా పంపించేసింది. రత్నకు ఒక బిడ్డ. తరువాత ఆమె మళ్ళా గర్భవతి కూడా. తులసి భర్త చనిపోవటంతో ప్రమీలకి ఎవరో చెప్పారు. సుందరమూర్తి అన్న అతనికి ఎవ్వరూ లేరు, ఇంజనీర్ ఉద్యోగం కోసం చూసుకుంటున్నాడు, పెళ్లి కాలేదని. సుందరమూర్తికి కబురు చేసి తులసి గురించి అంతా చెప్పింది. ఆమెకు పెళ్ళైంది పేరుకి అంతే అంటూ, తులసిని చేసుకుంటే స్వంత డబ్బుతో విదేశాలు పంపిస్తాను, అక్కడ ఉద్యోగం దొరికేటట్టు చేస్తాను అని చెప్పడంతో అతను తులసిని చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. తులసి అంగీకారంతో తులసికి సుందరమూర్తికి వివాహం జరిపించి 2 నెలల్లో భార్యాభర్తలిద్దరినీ అమెరికా పంపించింది. గిరిజ భర్తతో ఒక్కరోజు కూడా గడపలేదు. అత్తవారింట చెల్లెలు గిరిజని తీసుకొచ్చేసింది. హౌస్ సర్జన్ పూర్తి చేసి స్టేట్స్ వెళ్లాలనుకుని పరిస్థితులు అనుకూలించక ఆశ చంపుకోలేక నిరాశపడుతున్న ఉదయ్తో మాట్లాడి గిరిజకు వివాహం జరిపించి ఆ భార్యాభర్తలిద్దరినీ స్టేట్స్ పంపించింది. ఆమె బాధ్యతలు తీరిపోయాయి. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రమీల ఆ రాత్రి ఆలోచిస్తూ పడుకుంది. బాబుకి 5 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి. ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. తను ఏసీ రూమ్లో ఉంటూ ఏసీ కారులో తిరుగుతోంది. బాబుకి ఏం లోటు లేదు. కానీ తల్లి మనసులో ఏదో బాధ, కొడుకు దూరం అయిపోయాడని. ఎక్కడున్నాడో, వెళ్తే ఆయన తనని బ్రతకనిస్తారా? ఆమెకు ఆశ కొడుకును చూడాలని. మెత్తని పరుపులపై పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఏసీ రూమ్లో ఉన్న ఆమెకు గాలి రానట్టు ఉక్కగా అనిపించసాగింది. ఆమె గదిలోకి నాగేంద్ర వచ్చాడు. నాగేంద్ర అన్నాడు ఆమె మంచం మీద తాను పడుకుంటూ. బాబు ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? తండ్రి దగ్గర అన్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు అనుకుంటాను కదూ? అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. బాబును చూడాలనుంది నాగేంద్ర అన్నది దుఃఖంతో అతని మెడని చేతులతో చుట్టేస్తూ. అతనికి జాలి వేసింది. ఆమె తల నిమిరాడు. నాగేంద్ర, బాబును ఒక్కసారి చూపించి ఏర్పాటు చేయవా అడిగింది బ్రతిమాలుతూ. అతను మాట్లాడలేదు. నాగేంద్ర, నేను చచ్చిపోయేలోగా నా కోరిక ఇది. నా బాబుని నేను కళ్ళారా చూసుకోవాలి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆమె ఏడుస్తుంటే కళ్ళు తుడిచి ఓదార్చాడు. ప్రమీ, ఎప్పుడో ఒకప్పుడు నీ కొడుకుని నీ దగ్గరికి తీసుకొస్తాను అన్నాడు మెల్లిగా. నాగేంద్ర, నిజమా రెట్టించి అడిగింది. నిజమే అంటూ దగ్గరకు తీసుకున్నాడు. సంతోషంతో అతని గుండెల్లో ఒదిగిపోయింది. నాగేంద్ర ప్రమీల గడిపే రాత్రులు రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతున్నాయి. కారణం, ప్రమీల దగ్గరకు వచ్చిన వాళ్ల సంఖ్య ఎక్కువైపోతోంది. రాజకీయ నాయకులు గెస్ట్ హౌసుల్లో బస చేస్తూ ప్రమీలను కోరుకునేవారు. ప్రమీల వాళ్ళ కోరిన వెంటనే వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చొచ్చేది. ఢిల్లీ నుండి నాగేంద్రకు అక్కడ హోటల్ వాళ్ళు కబురు చేశారు ప్రమీలను తీసుకురమ్మని. హాలీవుడ్ నటులు ఢిల్లీ వచ్చారని. నాగేంద్ర వెంటనే ప్రమీలను ఫ్లైట్లో ఢిల్లీ తీసుకువెళ్ళాడు. ప్రమీలను చూస్తూనే ఆ హాలీవుడ్ నటుడు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలు గురించి చెప్తే ఏమిటో అనుకున్నాడు. ముగ్ధుడై రెప్పవాల్చకుండా చూశాడు. తనతో 3 రోజులు గడపడానికి, నగ్నంగా కొన్ని ఫోటోలు తీయించుకోవటానికి ఓ అందమైన ఇండియన్ గర్ల్ కావాలి అని అనటంతో అతనికి ఎందన్నో చూపించారు. అతనికి నచ్చలేదు. 50 లక్షలు ఆమెకి ఇస్తానని చెప్పాడు. అతను కోరుకున్న అందం ఏ అమ్మాయిలో లేదు. అతనికి ఎక్కడ కోపం వస్తుందో అని అంతా కంగారు పడిపోయారు. ఆఖరికి ప్రమీల గురించి విని ఆమెను ఢిల్లీ రప్పించారు. ఆమె అతనికి నచ్చుతుందో లేదో అని నాగేంద్ర భయం. 50 లక్షలు ఇస్తాడు. కళ్ల ముందు ఆ డబ్బు కదలసాగింది. అతనికి ప్రమీల నచ్చింది. ప్రమీలకి నగ్నంగా ఫోటోలు తీసుకోవటానికి బాగుంటుందా లేదా అని అతని సెక్రటరీ ఆమెను ఒక్కర్తెను గదిలోకి తీసుకువెళ్ళాడు. 10 నిమిషాలు ఆమె నగ్న సౌందర్యాన్ని పరీక్షించొచ్చి అతనికి చెప్పాడు. వారు ఆమెతో గడపవచ్చు, ఫోటో తీసుకోవచ్చు అని. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళి ఆమెను పరీక్షించాడు. ఆమెకి ఏ జబ్బు లేదని, ఆమెతో గడపవచ్చని చెప్పడంతో ఆ హాలీవుడ్ నటుడు మరో అతనితో చెప్పించాడు. 3 రోజులు కాక మరో రోజు 4 రోజులు ఆమె మాతో ఉండాలి అని. ఇస్తానన్న 50 లక్షలు కాక మరో 5 లక్షలు మరో రోజుకి ఇస్తున్నామని చెప్పాడు. నాగేంద్ర చాలా సంబరపడిపోయాడు. 3 రోజులు రాత్రి పగలు ఆ హాలీవుడ్ నటుడితో హోటల్ రూమ్లో ఉండిపోయింది. 3వ రోజు రాత్రి 7 గంటలకి ఆమె నగ్న ఫోటోలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. హీరో కాక ఆ రూమ్ అతని సెక్రటరీ, మరొకతను కెమెరామాన్, లైట్స్ ఫోకస్ చేసేందుకు మరొకతను. 4 ఎదుట నగ్నంగా ఫోటోలకి పోజులు ఇవ్వాలి.
అంటే ఆమెకి చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంచెం సిగ్గుగా కూడా అనిపించసాగింది. హీరో చెప్తుంటే మరొకతను ఆమెకు వివరించి ఎలా నిలబడాలో చెప్తుంటే కెమెరా ఫోటోలు తీసేస్తుంది. ఆ ఫోటోలు వాళ్ళు విదేశాలలో అమ్మడానికి ఇండియన్ గర్ల్ అంటే వాళ్ళు ఇంకా పిచ్చిగా ఆ ఫోటోలు కొనుక్కుంటారు. పడుకుని కూర్చొని తల కింద చేయి పెట్టుకొని నిలబడి రకరకాల భంగిమల్లో ఫోటోలు తీశారు. ఫోటోలు తీయటం పూర్తి అయ్యాయి. హీరో పెట్టిన కండిషన్ బట్టి ఆ రాత్రి కూడా అతనితో గడిపితే 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోతాయి. ఆ రోజు రాత్రి అతనితోనే ఉంది. మర్నాడు హీరో ఆమెను తన రూమ్లో నుండి పంపించేశాడు. పక్క రూమ్లోకి వెళ్ళింది. హీరో సెక్రటరీ, మరొకతను కెమెరామన్, లైట్స్ వేసే అతను, నలుగురితోనూ ఆ రోజంతా గడిపింది. హీరో దగ్గర పనిచేసే వాళ్ళందరూ వాళ్ళు ఆమె మీద సర్వాధికారాలు ఉన్నట్టు ఒకరి తర్వాత ఒకరు గదిలోకి వచ్చి ఆమెను అనుభవించసాగారు. ఒక్క క్షణం ప్రమీలకు ఆమెకి అసహ్యం వేసింది. డబ్బున్న వాళ్ళైతే అది వేరు. వాళ్ళు కాక వాళ్ళ దగ్గర పనులు చేసే వాళ్ళు కూడా తనని అనుభవిస్తున్నారా? ఆ అనుభవించటం అలా ఇలా కాదు. ఆ అందాలు ఎలా జుర్రుకోవాలో వాళ్ళకే తెలిసినట్లుగా వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రమీల అందాలు శరీర తీరు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. ప్రమీల ఒకతనితో మంచం మీద ఉన్న మరొకతను ఏదైనా అవసరం ఉండి వస్తున్నాడు వెళ్తున్నాడు. ప్రమీల శరీరం తనది కానట్టు శవంలా పడుంది. ఆ శరీరం నీతి విడిచింది. ఆ శరీరం అభిమానం చంపుకుంది. ఆ శరీరం సిగ్గు విడిచింది. ఆ శరీరం వెలుతురు చీకటి మర్చిపోయింది. వెలుతురైనా చీకటైనా ఒకటే. ఈ శరీరం మరొకరి ఆకలి తీర్చడానికి అలవాటు పడింది. ఈ శరీరం డబ్బు కోసం మనిషి కోరికైనా తీరుస్తుంది, పశువు కోరికైనా తీరుస్తుంది. ఈ శరీరం డబ్బుకి అలవాటు పడిపోయింది. ఆరోగ్యమైన వారికే కాదు, కుష్టు రోగికైనా సంతోషపడి తృప్తినిస్తుంది. ఈ శరీరం తనది కాదు. ఈ శరీరం తనది కానప్పుడు అభిమానం, నీతి, నియమం ఎందుకు? సిగ్గు ఎందుకు? చూడని, తన శరీరం అంతా చూడని, అణువణువు అనుభవించని, అందుకు తాను డబ్బు తీసుకుంటుంది, తీసుకోబోతుంది. డబ్బు ఇచ్చిన వాడికి అధికారం ఉంటుంది. మగవాడి కళ్ళకి స్త్రీ నగ్న సౌందర్యం చూస్తే మతిపోయి పిచ్చివాడైపోతాడు. తాళి కట్టిన భార్యను మర్చి పరాయి స్త్రీలను డబ్బు పెట్టి కొనుక్కొని నీచంగా ఆమెను అనుభవిస్తున్నాడంటే సిగ్గుపడవలసింది స్త్రీ కాదు. తన నగ్న శరీరాన్ని చూసి సిగ్గుపడి తలవంచుకోవలసింది స్త్రీ కాదు, పురుషుడు. తల్లి, అక్క, చెల్లెళ్లలో లేని అందాలు పరాయి స్త్రీలో ఉన్నాయా? స్త్రీలందరూ ఒకటి కాదా? స్త్రీ నగ్న సౌందర్యం చూసి ఆనందించే మగవాడికి తల్లి నగ్న శరీరం ఆ క్షణంలో గుర్తురాదా? ప్రమీల కక్షగా, బాధగా, ఆవేశంగా ఆలోచించసాగింది. అందరూ తన నగ్న సౌందర్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఒక్కో మగవాడు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. ఒక్కో మగవాడు పనివాడిని గదిలో తోడు తెచ్చుకుంటాడు. నీచంగా తన శరీరాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎవరిని ఏమనలేదు. తన శరీరాన్ని ఆ రాత్రి కొనుక్కున్నారు. ఆ రాత్రి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాడుకుంటారు, ఆనందిస్తారు, తృప్తి పడతారు, డబ్బిచ్చి వెళ్ళిపోతారు. తరువాత తన శరీరం చెప్పిన మాట వినదు. పగలంతా మంచం మీద పడి నిద్రపోతుంది లేవలేక. రాత్రైతే నాగేంద్ర మళ్ళీ ఎవరినో ఒకరిని వెంటబెట్టుకొస్తాడు. ఇది తన దినచర్య. హాలీవుడ్ నుండి వచ్చిన వాళ్ళందరినీ 4 రాత్రులు 4 పగళ్ళు తృప్తిపరిచి ఫోటోలకు పోజులిచ్చి 55 లక్షలు తీసుకొని నాగేంద్రతో తన ఊరొచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి. 10 సంవత్సరాలు గడిచిపోయాయి ఈ వృత్తిలోకి దిగి. నాగేంద్రకి ఎవరో చెప్తే వెంటనే కారులో హోటల్కి వెళ్ళి చూసొచ్చాడు. సురేంద్రనాథ్ గారు కొడుకు 11 సంవత్సరాల వాడు సురేంద్రనాథ్ని తీసుకొచ్చాడు అని. సురేంద్రనాథ్ గారు ప్రమీల గురించి అసలేం అడగలేదు. ఆమె బ్రతికుందా లేక చచ్చిపోయిందా? ఆమె జీవితం ఎలా సాగుతోంది? ఉద్యోగం చేస్తుందా? వాళ్ళు ఎక్కడున్నారు? అలా ఏం అడగలేదు. సురేంద్రనాథ్ గారు బాగా వాడిపోయి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. నౌకర్ల సాయంతో ఎక్కడికైనా కారులో వెళ్తున్నారు కొడుకుని తీసుకొని. కొడుక్కి తండ్రి అంటే ప్రాణం. ఊహ తెలిసిన దగ్గర నుండి బాబుకి తల్లి ఎలా ఉంటుందో తెలీదు. అసలు బ్రతికి ఉందో చనిపోయిందో కూడా తెలీదు. తండ్రిని క్షణం వదలడు. తండ్రి కొడుకులు డార్జిలింగ్లో ఉంటున్నారు. నాగేంద్ర వాళ్ళిద్దరిని చూసి చాలా సంబరపడిపోయాడు. సురేంద్రనాథ్ గారు నాగేంద్రను ఆప్యాయంగా పలకరించారు. నాగేంద్ర గురించి బాబుకు చెప్పారు. నీకు మామయ్య అవుతాడు అని. బాబు చాలా చనువుగా మాట్లాడాడు. చాలా ప్రశ్నలు వేశాడు ఏవో. నాగేంద్ర బాబుని దగ్గరకు తీసుకుని అన్నింటికీ నవ్వుతూ సమాధానం చెప్పాడు. డార్జిలింగ్ మాతో రాకూడదు అడిగాడు బాబు. సురేంద్రనాథ్ గారు కూడా వచ్చేయమన్నారు. నాగేంద్ర ఏం మాట్లాడలేదు. వస్తానని రానని చెప్పలేదు. ప్రమీల గురించి వాళ్ళ దగ్గర ఏం అనలేదు. మనసులో ఆలోచిస్తున్నాడు. బాబుని ప్రమీల దగ్గరికి తీసుకువెళ్తే ఆయన అందుకు ఒప్పుకుంటారా? పాపం ప్రమీల బాబు కోసం కలవరిస్తోంది. కలవని క్షణం లేదు. బాబు కోసం ప్రాణాలు నిలుపుకొని ఎదురు చూస్తోంది.
పోనీ ఆమెను ఇక్కడికి తీసుకొస్తే ఆయన ఏమంటారో. ఈ విషయం వెంటనే ప్రమీలకు చెప్పాలి. ఆమె ఎలా చేద్దామంటే అలా చెయ్యాలి అనుకుని వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఇంటికి వెళ్తూనే ప్రమీల ఆతృతగా పిలిచాడు. ఏమిటి నాగేంద్ర హడావుడి పడుతున్నావు? ఎవరైనా లక్షాధికారికి ఈ రాత్రి మన ఇంటికి వస్తున్నాడా అడిగింది. అటువంటప్పుడే అతను చాలా కంగారు పడిపోతూ పిలుస్తాడు. అలా అంటున్న ఆమె వైపు జాలిగా చూశాడు. అదే వృత్తిలో దిగిపోయి నిండా మునిగిపోయి ఉంది ఆమె. అనుక్షణం అలాగే ఆలోచిస్తుంది. తన భర్త కొడుకు వచ్చారని తెలిస్తే అతను వెంటనే చెప్పేశాడు. ఆమె మంచం మీద నుండి బంతిలా లేచింది. నాగేంద్ర, నిజమా? బాబీ ఊరొచ్చాడా? నువ్వు చూసావా? వెళ్దాం పదా అంది సంబరపడుతూ కంగారుగా. ఆయన ఏమైనా అంటే సందేహం వెలిబుచ్చాడు. అంటే అన్నారు, తన్నినా పర్వాలేదు, బాబుని చూశాక చంపేసినా పర్వాలేదు అంది మొండిగా. ఇద్దరు కారులో వెళ్లారు. హోటల్కి వెళ్ళాక తెలిసింది సురేంద్రనాథ్ గారు బాబు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని. ఎక్కడికి వెళ్ళారు? మరో హోటల్కా? ఎవరింటికైనానా? ఆఫీస్కా? లేకపోతే ఊరు వెళ్ళిపోయారా? కారులో ఊరంతా గాలించేశారు. వాళ్ళు కనిపించలేదు. ప్రమీల నాగేంద్రని పట్టుకుని ఏడ్చేసింది. నాగేంద్ర, ప్లీజ్ నా బిడ్డను నాకు చూపించు. ఎలా అయినా నా బిడ్డను చూడాలి. వాడి చేత అమ్మ అని పిలిపించుకోవాలి. వాడు అమ్మ అని పిలిస్తే నేను తృప్తిగా సంతోషంగా ఆఖరి శ్వాస వదలాలి. వాడి కోసమే నేను ఇలా జీవోత్సవంలా సగం చచ్చి బతుకుతున్నాను. శవంలా కాకుండా, ప్రాణం ఉన్న మనిషిలా కాకుండా. నాగేంద్ర, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఆస్తంతా నీ పేర రాసేస్తాను. ఒక్కసారి బాబుని చూసే అవకాశం కల్పించు అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది కన్నీళ్లతో. అతను జాలిగా ఆమెను లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు. ప్రమీ, నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఇన్నాళ్లుగా ఇప్పుడు తెలిసింది వాళ్ళు డార్జిలింగ్లో ఉన్నారని. మనం వెళ్తే అక్కడ పావని వాళ్ళందరూ ఉంటారు. మనల్ని కుక్కల్ని తరిమినట్లు తరిమి కొడతారని నా భయం. నాగేంద్ర, అవును ప్రమీ అన్నాడు బాధగా. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ జీవితం ఇంతేనా? నా బిడ్డను చూసుకుని మురిసిపోయే రాతే లేదా? నా బ్రతుకు ఇలా ఖాళీ బుగ్గైపోవలసిందేనా? నాగేంద్ర, నా బిడ్డను నాకు చూపించు. ప్రమీ, నాగేంద్ర, నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను నాగేంద్ర, ప్లీజ్ అంది. అతను మౌనం వహించాడు. ఎక్కడ చూపిస్తాడు? అతను చెప్పింది నిజమే. పావని మంచిది కాదు. నిజంగా కుక్కల్ని తరిమినట్లే తరిమేస్తుంది. తండ్రి రెండవ పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. పెళ్లికి ముందే పెద్ద గొడవ చేసుకుని వెళ్ళిపోయింది భర్తతో. ఆస్తి తనకు పూర్తిగా దక్కదు అన్న కడుపు మంటతో. ఇప్పుడు డార్జిలింగ్కు వెళ్తే రాణిస్తుందా? నాగేంద్రకు ఆమె సంగతి బాగా తెలుసు. అందుకే ఆమెను మౌనంగా ఓదార్చాడు. ప్రమీల రోజు అడగసాగింది. నాగేంద్ర, బాబెలా ఉన్నాడు? పొడుగ్గా ఉన్నాడా? ఒళ్ళుగా ఉన్నాడా? సన్నగా ఉన్నాడా? ఉంగరాల జుత్తా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? హిందీ మాట్లాడుతున్నాడా? తెలుగు వచ్చా? నన్ను గురించి అడిగాడా? మమ్మీ అన్నాడా? అమ్మ అన్నాడా? ఏం మాట్లాడాడు? నువ్వేం అడిగావు? చెప్పు నాగేంద్ర. అలా మౌనంగా చూస్తావేమిటి? వాడు నా బిడ్డ. నేను 9 మాసాలు మోసాను, కన్నాను, చచ్చి బ్రతికి జన్మనిచ్చాను. ఈ గుండెల్లోకి లాక్కుని వెచ్చదనం ఇచ్చాను. వాడికి అమ్మ గుర్తులేదు కదూ? బాబు అన్నాడా? అమ్మని ఎప్పుడూ చూడలేదు అని ఉండడు. వాడికి తండ్రంటే అసహ్యం పుట్టి ఉంటుంది. తండ్రి దగ్గర నుండి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారని పేచి పెడుతుంటాడు. ఊహ తెలిసిన పిల్లలు తల్లిని చూడకుండా ఉంటారా? నా బాబు నా దగ్గరికి వచ్చేస్తాడు. అలా చూడు నాగేంద్ర, నా బాబు అమ్మ అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తాడు. చిన్న పిల్లాడిలా నా గుండెల్లో ఒదిగిపోతాడు. అలా రోజు బాబుని గురించి తలుస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. బాబు ఆమె కళ్ళకు కనిపించలేదు. మరో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రమీలకు 40 సంవత్సరాలు వచ్చేశాయి. 15 సంవత్సరాలు ఆమె సంపాదన లక్షలు కోట్లయ్యాయి. బొంబాయి మకాం మార్చేసింది. అక్కడ పెద్ద హోటల్ కట్టడానికి ప్లాన్ చేస్తోంది. మరో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. హోటల్ పూర్తి అయింది. ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళ సంఖ్య రోజురోజుకి తగ్గిపోసాగింది. ఆమె కూడా ఎక్కువ ఎవరి దగ్గర గడపటానికి ఇష్టపడటం లేదు. హోటల్ మీద, కంపెనీల మీద ఆమెకు రెట్టింపు డబ్బొస్తుంది. ఏసీ రూమ్లోనే ఉంటుంది. ఏసీ కారులో తిరుగుతుంది. వేసవి కాలంలో నాగేంద్రతో విదేశాలు వెళ్ళి అక్కడ గడుపుతుంది. నాగేంద్ర మరి పెళ్లి చేసుకోలేదు. అతనికి వయసు అయిపోవటంతో అతని అలవాట్లు తగ్గిపోసాగాయి. ఎప్పుడూ ప్రమీల వెంటే ఉంటూ ఉంటాడు. ప్రమీల ఎందరితో తిరిగినా అతనికి మాత్రం ఆమె దేవతే. ఆమె నుండి కదా అతను దర్జా అయిన జీవితం అనుభవిస్తున్నాడు. బిజినెస్ వ్యవహారాలు అన్నీ నాగేంద్రే చూసుకుంటున్నాడు. అతనికి అప్పగించింది. ఆమె కూడా హోటల్కి వెళ్ళి చూస్తుంది నాగేంద్రతో పాటు. హోటల్లో వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ఏసీ రూమ్ ఉంది. ఒకరోజంతా వాళ్ళిద్దరూ అక్కడే గడుపుతారు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరో 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రమీలకు 50 సంవత్సరాలు వచ్చేశాయి. నాగేంద్రకు 55 సంవత్సరాలు దాటాయి. ప్రమీలమ్మ ఎక్కువ ఇంటి దగ్గరే గడిపేస్తోంది. ఆవిడ దగ్గరికి ఎవరైనా ఏ పని మీద అయినా వచ్చి మాట్లాడి వెళ్తుంటారు.
నాగేంద్ర ప్రసాద్ గారికి వయసు అయిపోయినా అలాగే బిజినెస్ చూస్తున్నారు. ఆ రోజు నాగేంద్ర ప్రసాద్ గారికి తెలిసింది ప్రమీలమ్మ కొడుకు నరేంద్రనాథ్ వచ్చి ఆ ఊళ్ళో ఉన్నాడని. నాగేంద్ర ప్రసాద్ గారు ఆవిడకు మాట మాత్రం చెప్పకుండా తిన్నగా హోటల్కి వెళ్ళారు. ఆయన్ని చూడగానే నరేంద్రనాథ్ వెంటనే గుర్తుపట్టేశాడు. నవ్వుతూ ఎంతో అభిమానంగా మాట్లాడాడు. నాన్నగారు బాగున్నారా బాబు అడిగారు ఆయన. బాగున్నారు. అలాగే ఈ మధ్య ఒంట్లో బాగుండలేదు. అయినా మంచం మీదే ఉన్నారు. కళ్ళు కనిపించటం లేదు. ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు అన్నాడు మెల్లగా. నరేంద్ర 25 ఏళ్ల యువకుడు. తెల్లగా, పొడవుగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. జమీందారి ఇంట బిడ్డ అని చూడగానే తెలిసిపోతోంది. అతనిలో రాజసం ఉట్టిపడుతుంది. చాలాసేపు ఏవో విషయాలు మాట్లాడాడు. మెడిసిన్ పూర్తి అయిందని, పై చదువులకి విదేశాలు వెళ్తున్నాను 4 రోజుల్లో అని చెప్పాడు. బాబు అన్నాడు మెల్లగా. ఏమిటి నాగేంద్ర గారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు అడిగాడు. అవును బాబు అన్నారు. ఏమిటో చెప్పండి అన్నాడు. మీ అమ్మ ఈ ఊళ్ళో ఉంది అంటూ చెప్పి, తల్లి తండ్రి విడిపోవటం చెప్పి కొడుకుని దూరం చేయటంతో ఆవిడ కలవరిస్తుంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే నరేంద్రనాథ్ వెంటనే లేచి నిలబడ్డాడు. అమ్మ, మా అమ్మ ఇక్కడ ఈ ఊళ్ళో ఉందా? అవును బాబు అన్నారు. అతనికి కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి. నాగేంద్ర గారు, నేను వెంటనే మా అమ్మని చూడాలి అన్నాడు ఆవేశంగా, బాధగా. ఆయన సంతోషంతో నరేంద్రను వెంటబెట్టుకుని వెళ్ళాడు. ప్రమీల చూస్తే సంతోషపడుతుంది అనుకుంటూ. ప్రమీలమ్మ హోటల్లో కాకుండా వేరే ఏసీ రూమ్లో ఎవరితోనో మాట్లాడుతోంది. ఆయన ప్రమీలమ్మ దగ్గరగా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. ప్రమీలమ్మ భుజంతో ఆయన భుజం మీద కొడుతూ నవ్వుతూ ఏదో చెప్తోంది. అదే సమయంలో నరేంద్రనాథ్, నాగేంద్ర ప్రసాద్ గారు ఆ గదిలో ప్రవేశించారు. పలానా హోటల్ నడుపుతున్న ప్రమీలమ్మ అని తెలిసింది నరేంద్రకు. నాగేంద్రనాథ్ గారిని మరొక యువకుడిని చూస్తూనే ప్రశ్నార్థకంగా చూసింది. ఎవరా అన్నట్టు. ఆయన వచ్చినతన్ని మళ్ళా రమ్మని చెప్పి పంపేసి ప్రమీ అన్నారు. ఏమిటి నాగేంద్ర, ఎవరి అబ్బాయి అడిగింది. ఎవరా, బాగా చూడు, నువ్వు నవమాసాలు మోసి కన్నావు అని చెప్తావే, నీ ముద్దుల కొడుకు నరేంద్ర, మీ అమ్మ అంటూ ఇద్దరికీ సంతోషంగా చెప్పాడాయన. ప్రమీలమ్మ ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. కళా నిజమా? బాబొచ్చాడా? ఎంత అందంగా, ఎంత దర్జాగా ఉన్నాడు బాబు అంటూ దగ్గరగా వెళ్ళి కొడుకుని చుట్టేసి బావురుమందావిడ. నరేంద్ర తల్లిని పట్టుకోలేదు, సంబరపడిపోలేదు. వచ్చినప్పుడున్న సంతోషం అప్పుడు ఆవిడ్ని చూశాక లేదు. ఆ ఆరాటం, ప్రేమ మచ్చుకైనా లేవు. అతనిలో ఆవిరిలా మాయమయ్యాయి. బాబు, నేను మీ అమ్మని. మీ నాన్నగారు చెప్పలేదా? ఓ దురదృష్టవంతురాలు నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తోందని అంది కన్నీళ్లతో. అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు క్షణంసేపు. ఆవిడ వైపు పరీక్షగా చూశాడు. పల్చని చీర, స్లీవ్లెస్ జాకెట్, పైట జారిపోతూ ఉంది. బాబ్డ్ హెయిరు, ముఖానికి బొట్టు లేదు, కళ్ళకు కాటుక లేదు, మెడలో మంగళసూత్రాలు, వస్తువులు, చేతికి గాజులు ఏమీ లేవు. మనిషి నిండుగా లేదు. ముఖానికి మేకప్ వేసుకుంది, తలకి రంగు వేసుకుంది, పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. అమ్మ అంటూ అతను అదోలా నవ్వాడు. అమ్మ అంటే ఇలానా ఉండేది? మా అమ్మని నేనెప్పుడూ పెద్ద పట్టుచీరతో నిండుగా ఒంటి నిండా చెంగు కప్పుకొని, కళ్ళకు కాటుక, నుదుట పెద్ద బొట్టుతో, వస్తువులతో, మెడమీదికి సిగ చుట్టుకొని ఉంటుందని, నన్ను చూడగానే బాబు అని దగ్గరకు తీసుకుని ఆప్యాయత కురిపిస్తుందని. నువ్వు నాకు అమ్మవు కావు. నిన్ను అమ్మగా నేను భరించలేను. భరించే శక్తి నాకు భగవంతుడు ఇవ్వలేదు. నాకు ఊహ తెలిసినంత వరకు తండ్రిలోనే తల్లిని చూసుకొని నేను ఇంతవాణ్ణయ్యాను. నాకు అతనే విద్యాబుద్ధులు చెప్పించారు. తండ్రి దుష్టుడైనా దుర్మార్గుడైనా పిల్లలు ప్రేమిస్తారు, తండ్రిని పూజిస్తారు. నేను అంతే. ఆయన ఎటువంటి వారైనా ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి. నాకు అన్నీ చూసి నన్ను ఇంత వాడిని చేశారు. తండ్రి ఎటువంటి వాడైనా భరించే శక్తి నాకుంది. కానీ తల్లి వెలయాలు అంటే ఆవిడకు కొడుకుగా నేను బ్రతకలేను. భరించే శక్తి నాకు లేదు. నాకు కావలసిన అమ్మ, నేను కోరుకుని ఊహించుకున్న అమ్మ నా చిన్నతనం నుండి నా ఊహలో ఆ రూపం ముద్రపడి నా గుండెలో ఉండిపోయింది. నిండుగా, హుందాగా, చిరునవ్వులు చిందించే అమృతమూర్తి అయిన అమ్మ నా గుండెల్లో ఎప్పుడూ గుడి కట్టుకుని ఉంటుంది నాగేంద్ర గారు. అంతేగాని ఈ అమ్మని అమ్మగా భరించే శక్తి లేదు. 25 ఏళ్ల కొడుక్కి అమ్మగా నిలబడడానికి ఈ మేకప్లు, ఈ ఫ్యాషన్లే కావు. నిండుతనం, మంచి వ్యక్తిత్వం, అభిమానం, నీతి నియమం నా తల్లిలో నిండుగా ఉండాలి. ఆ తల్లి కావాలి నాకు. అంతేగాని ఈవిడ కాదు, ఈ రంగు బొమ్మ కాదు. ఈ అమ్మ నాకొద్దు. నా తండ్రిలోనే తల్లిని చూశాను ఇన్ని రోజులు. నాకు డాడీ అంటేనే ఇష్టం. డాడీ నా ప్రాణం. వస్తా నాగేంద్ర గారు అంటూ వెనుదిరిగాడు. ఆవిడ కొడుకుని వెళ్ళనివ్వలేదు. బాబు, నా పరిస్థితి అర్థం చేసుకో. నా కన్నీటి గాథ విను. నా తప్పు లేదు. పరిస్థితులకు బానిసయ్యాను. కావాలని ఈ స్థితికి దిగజారలేదు. నేనింకా పతితనైనా నేను తల్లినే బాబు, నీ తల్లినే అంటూ ఏడ్చింది.
ఆ తల్లి కన్నీటికి అతను కరిగిపోలేదు. ఆవిడకు దూరంగా జరిగాడు. భర్త ఇంత దుర్మార్గుడు, దుష్టుడు అయినా, ఖూనీకోరైనా ఆ భర్తనే దైవంగా భావించుకునే స్త్రీయే నిజమైన ఇల్లాలు. పరిస్థితులకి బానిసలై, క్షణికావేశాలకు లోనై, బలహీనతనకు బలి అయిపోయి వెలయాలుగా మారిపోయిన స్త్రీ జీవితం కుక్కలు చింపిన విస్తరి. ఈ మేడలు, ఐశ్వర్యం నిన్ను ఉద్ధరించవు. ఆప్యాయత, అభిమానం, ప్రేమ కురిపించవు. ఇవి నీ సొంతం కాదు. నువ్వు నిజంగా మా డాడీ నుండి ఇన్ని బాధలు, కష్టాలు పడి ఉన్నట్లయితే, ఇన్ని సంవత్సరాలు నా రాక కోసం ఎదురు చూస్తూ తల్లిగా రోజులు గడిపి ఉంటే, నిన్ను పూజించి, నా తండ్రిని ఎదిరించి నిన్ను మళ్ళీ ఆ ఇంట్లో అన్ని హక్కులతో, అధికారాలతో తీసుకువెళ్ళి నిండు ముత్తైదువుగా నిన్న ఆ ఇంట్లో మా నాన్నగారు ఎదుట నిలబెట్టేవాడిని. నిన్ను నీ మనసుని డబ్బుకు అమ్ముడు చేసుకున్నావు. విలాస జీవితం గడుపుతూ ఏసీ రూమ్లో హాయిగా ఆనందంగా ఉంటూ నా కోసం కన్నీరు కారుస్తున్నావంటే నేను బాధపడతానా? నా మనసు నిన్ను తల్లిగా అంగీకరిస్తుందా? తన భార్య తనతోనే గడిపి నీతి నియమాలకు కట్టుబడి ఉండాలని ప్రతి మగవాడు కోరుకోవటం సహజం. ఒక్క భర్తే అలా ఆలోచించేది. బిడ్డలు కూడా తన తల్లి పవిత్రంగా తన తండ్రి దగ్గరే తండ్రితో తమతోనే ఉండాలని కోరుకుంటారు. అంతేగాని నీలా ఉండాలని, నీలాంటి వెలయాలని అమ్మ అని పిలవాలని కోరుకోరు. నేను అందరిలాంటి మనిషినే, మామూలు మనిషినే అంటూ ఆవిడ వైపు చేతులు జోడిస్తూ బాధని మింగుకుంటున్న వాడిలా ముఖం పెట్టి, వస్తా నాగేంద్ర గారు, వస్తాను అంటూ ఫారిన్ వెళ్ళి తిరిగి ఇండియాకు వస్తానని అర్థం. అంతేగాని తిరిగి ఈ జీవితంలో ఈ ప్రమీలమ్మ గారిని కలుసుకుంటానని కాదు. మళ్ళీ వీడిని ఈ జన్మలో చూడకూడదు అనే కోరుకుంటున్నాను. చూశాను అంటే నేను ఏ జన్మలోనో చేసుకున్న పాపం. అందుకే ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈవిడ్ని మళ్ళీ కళ్ళపడేలా చెయ్యకు అని అంటూ చెప్పి, నాగేంద్ర గారు, ఆవిడ్ని మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి, వెళ్తాను అంటూ ఆవిడకు ఆయన చేతులు జోడించి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. కొడుకటు వెళ్ళిపోగానే నిలబడిన చోటనే ప్రమీలమ్మ కుప్ప కూలిపోయింది. ఏడుస్తూ పిచ్చిదానిలా తల నేలకేసి రక్తం వచ్చినట్లుగా కొట్టుకుని ఏడవసాగింది. ఆవిడ ఎంత ఏడ్చినా నరేంద్రనాథ్ తిరిగి రాలేదు. అతనికి వినిపించలేదు. రోజులు గడుస్తున్నాయి. ప్రమీలమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. ఐశ్వర్యం ఆవిడ్ని ముంచేస్తున్న ఆ ఇంట శాంతి మాత్రం లేదు. మనసు మూగబోయింది. నాగేంద్రతో చెప్పుకుంటూ ఏడ్చేది. నాగేంద్ర, ఈ మాట వినటం కోసమా నేను బతికి ఉన్నది? నా కొడుకు నన్ను అన్నాడా? నేను వెలయాలిగా మారింది ఎందుకు? ఎవరి కోసం? వాడికి తెలుసా? ఈ డబ్బు సంపాదనతో వాడి దగ్గరకు చేరాలన్న తపన, ఆశ. ఇప్పుడు ఆ ఆశే లేదు. నరేంద్ర నన్ను తల్లిని కాను అన్నాడు. ఇంకా ఎందుకు ఈ షోకులు, ఈ ఐశ్వర్యం? నాగేంద్ర నాకు మనశ్శాంతి లేదు అంది వలవల ఏడుస్తూ. ఆయన ఆవిడ్ని ఓదార్చారు. ప్రమీలమ్మ అక్క చెల్లెళ్ళు అందరూ సంసారాలు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా, డబ్బుతో ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నారు. ప్రమీలమ్మ ఆ ఇంటి వాళ్ళనందరినీ పైకి తీసుకువచ్చి వాళ్ళ జీవితంలో వెన్నెలలు, సిరి సంపదలు కురిపించింది. తను శిల్పంలా మారింది. అమృత శిల్పమా తన జీవితంలో చీకటి నింపుకుంది. ఆశ చిన్నబోయింది. మనిషి జీవోత్సవంలా బ్రతుకుతుంది. ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడు అని ఎదురు చూస్తుంది. పాపి, చిరాయువు. ఏ బాధరా బందీ, ఆశ లేని వాళ్ళని భూమి మీద ఇంకా అలా ఉంచలేడా భగవంతుడు? ఎందుకో ఆయనకే తెలీదు. మంచం మీద నాగేంద్ర ప్రసాద్ గారు పడుకున్నారు. ఆయన గుండెలపై తలాంచుకుంది మౌనంగా రోధిస్తూ. ఆయనలో, ఆవిడలో ఆవేశం లేదు. కోరికలు అసలే లేవు. ప్రమీలమ్మకు ఆయనకు ప్రమీలమ్మ తోడుగా ఆ జీవితాన్ని గడుపుతున్నారు. అలా భగవంతుడు ఎప్పుడు తనను పిలుస్తాడా అని ఎదురు చూస్తూ నాగేంద్ర ప్రసాద్ గారు ఆవిడ తల నిమురుతూ అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సమాప్తం. అమృత శిల్పం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.